మన కథ షురు కానివే కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం బొండు మళ్ళీ జారిపోకి గుండె అదిలి ఇకపై అన్ని నువ్వేనే కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడినా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి పాపిడి పుల్లని మామిడి ఎరుసం పిల్ల నువ్వే సల్లుడి ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎటు పల్లిమని నా కన్యాకుమారి నవ్వేస్తానికి బల్లారి అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం పెట్టానా నువ్వేసే లంగా పైనే బోని గుండెలో రైలు ఇంజన్ నువ్వంటూ కూసిందే సిగ్నల్లే ఇచ్చేదినే కోరి గుంటూరో నిల్లూరో వెళ్దాం రావే ఎల్లురో పిల్ల పట్టలికాయ కేసాక నువ్వే నా జోడి నీకోసం అవుతానే మోడి అరే చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా చిన్నదానా నీకోసం Okay, give them a big hand. బుంగరాలంటే కళ్ళు తిప్పింది బుంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ మల్లెపూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బాను కట్టిన గాలి పట్టమ్మ నన్నే గరేసింది అమ్మో దాని చెప్పుకమ్మో అగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులని చేసి నన్నే గెలిచింది శేఖంగా ఎడపైనే నరికించింది నాట్యంలోని ముద్దర చూసి నిద్ర పోయింది అమ్మో అప్పు గారి బొమ్మ మల్లెపూల కొమ్మ
అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో మల్లె పూల బొమ్మో నన్ను మెల్లగా తోసేసింది తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది నిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది అందమే గంటపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది తీయని ముచ్చటలను ఆలోచనలో అచ్చేసింది ప్రేమనే కళ్ళట్టాలు చూపులకే తగిలించింది పూసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన దండాల పోరి పూసల దండలు తన్నే గుచ్చి మెళ్ళో వేసింది అమ్మో బాపు గారి బొమ్మో మల్లె పూల బొమ్మో తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా
కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకో, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. సూర్యుడికి ప్రణామం, ప్రణామం ప్రణామం ప్రణామం. సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. తూర్పుల తడి మేఘాలు, హృదయమే గగనం, హృదయమే సంద్రం, ఆసే పచ్చదనం. ఆరే ఋతువుల వర్గం, మన మనసుల భావోద్వేగం. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రూపంత, ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత. అనుభవమేద చెంది కొండంత, తన అడుగుల్లో అడుగేసి జనగం జన్మంతా. ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే జనముల నాటిక సంత, మన తదుపరి మిగలాలంట. కలపక చెరపక 10 కాలాలు ఇది కాపాడాలంట. ప్రేమించే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా. కన్నెర్రై కన్నీరై కొంచెం కల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత
రాముడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రకృతి గురించి మధురతరు మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిమ మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధురతరు మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల గావిలి అమ్మ మీనాక్షి మీనాక్షి చిలక చిలక మధుర కర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమఘుమలా జామని సిగ్గుల సరిగమలా జామిని మీనాక్షి ఇది నీ మీనాక్షి పరమున చిలక పరమున చిలక పరమున చిలక పరదానం శివగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర కర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిమ మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి బాబాని బాబాను తాడారు వేదే వేదే చెప్పారు వేదుడు కంపోసారు ఒరే చిన్నాడా ఏమిటి ఆ అల్లరి అతగాడు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఒకటే వికవికలు పక్కపక్కలు నవ్వు 4 విధాల చేటు నవ్వు 4 విధాల చేటు అలా నవ్వకండంటే మేమే అదేమిటో అల్లుడు గారు కూడా ఒక కొత్త లేదు పత్తా లేదు ఏమిటంటే మాట్లాడతాడు బస్ మిట్టలో ఇంతమందిని చూసాను కానీ ఇంత 10 మందిని చూడలేదు ఎంత బావగారైనా కొంచెం హద్దులో ఉండాలి నాయనా అలా అతన్ని సందర్భం లేకుండా మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళు అతనికి ఏమైనా పిచ్చా అని అనుకుంటున్నారు కొత్త అల్లుడు కదా కొంచెం బెట్టుగా ఉండడం మంచిది కాదు నేను నా పెళ్ళైన కొత్తలో ఇలా ఉండేవాడినా సరే మీ సంగతి చెప్పండి పలహారం వద్దనేవారు అసలు ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు మిమ్మల్ని చూసి మా ఊర్లో వాళ్ళు మరి ఏమిటి ఈయన గారు అంత ముళ్ళు పితన పనికిరాదు దానికి కూడా ఒక హద్దు ఉండాలి అనేవారు అది సరే గాని అల్లుడు గారు వచ్చారు కదా అని అంత చేటు పలహారాలు చేయడం మంచిది కాదు దానికి కూడా హద్దు పెట్టదు హద్దు మీరి అన్ని చేసి పెడితే అతని ఆరోగ్యం పాడవుతుంది పొద్దున్నే ఇడ్లీలు 10ంటికి బొబ్బట్లు మధ్యలో కారపూస మధ్యాహ్నం మొక్కజొన్న పొత్తులు రాత్రి తాలింపు శనగలు ఏమిటంటే చిరుతిళ్ళు నాకు కడుపు నొప్పి నాకొద్దు బాబా అంటే కంచంలో కుమ్మారుగా దేనికైనా ఒక అద్దు ఉండాలి కానీ నా కడుపు నొప్పి కద్దులేదే బాబోయ్ నొప్పి బాబోయ్ కడుపు నొప్పి బాబోయ్ నొప్పి ఏమిటి నాయన బాధపడుతున్నావు బాధేంటి అమ్మా బాధ మీరు పెట్టిన గారెలు పూరెలు బొబ్బట్లు కడుపులో చేరి మీటింగులు పెట్టుకున్నాయి ఎగిరి గెలిచేస్తున్నాయి బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి బాబా నీకు వేరుశనగకాయలు తంబడలు తేగలు బాగా ఇష్టమాటగా ఇప్పుడు వద్దు బాబా తర్వాత చూద్దాం ఇప్పుడే నీ వేళ పొలాలు దేనికైనా ఒక అద్దు పొద్దు ఉండాలి అలా పొలం తను తినిపించగలనండి అలా పొలం తను తినిపించగలనండి తిరిగి తెచ్చింది బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి కొంచెం అల్లగాసం నూరిరా నాయన అల్లగాసం బట్ట సందుంటే బావగారు మళ్ళీ 2 బొబ్బట్లు లాగించేవారు బావగారికి బొబ్బట్లు బాగా ఇష్టమట కూడాను రే బావా నాకు కోపం వచ్చిందంటే మొన్న మా ఊర్లో ఒక చెత్త కొట్టారు బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి నీ కాపాని కొడుగా అద్దుండాలి బావగారు ఎప్పుడు పెడితే ఎవరు పెడితే అప్పుడు ఎప్పుడు చేయి చేసుకోకూడదు నీ వండలు అతగాడు బాధతో మెలకలు తిరుగుతుంటే మధ్యలో నీ కాలు పనికి రాదు ఎంత కత్తుడైతే మాత్రం పండుగ వచ్చాడా కళ్యాణ్ కీర్తన మేపినట్లు మేపడమేనా మీరు కాస్త తగ్గించి తట్టుకోవద్దు అతను కాస్త తగ్గించి తినకూడదు ఇది ఆధారపడి ఇది జన్మంటూ ఉంటే ఈ ఊరు బాబోయ్ నొప్పి బాబోయ్ నొప్పి బాబోయ్
మంది దిక్కుమాలిన దాన్ని నేనేనా? దీని అందరికీ కారణం డాక్టర్ నాయన తీసుకురమ్మనొచ్చుగా, అలా నిలబడి చూస్తారే. పక్క ప్రాణం పోతుంటే తిరిగి కూర్చొని ఆలోచిస్తారే, ఆలోచనకు కూడా ఒక అర్థం ఉండాలి. సరే పదండి, డాక్టర్ దగ్గరికి పోదాం. అసలే పండక్కి అల్లుడు గారిని తీసుకొచ్చినందుకు బోల్డ్ ఖర్చు అయింది. అంత చేటు ఖర్చు పనికిరాదు అంటే విన్నారా? ఇప్పుడు చూడండి ఆసుపత్రికి వచ్చి కూడాను. మీ పిసిగొట్టితనం బంగారం గాను, మరి అంత లోబితనం పనికిరాదు. దానికి కూడా ఒక హద్దు ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఖర్చు చెప్పదు ఎలా? మీ మూలంగానే కాదు నీ. అమ్మ బాబాయ్ నొప్పి, నేను బతకను బాబాయ్. అమ్మాయి నొప్పి, అమ్మాయి నొప్పి. మీ మూలంగానే కాదు, మీ మూలంగానే. ఇంకా బాబాయ్ నొప్పి, బాబాయ్ నొప్పి. సరే పదండి, డాక్టర్ దగ్గరికి పోదాం. బాబాయ్ నొప్పి, అబ్బాయి బాబాయ్ నొప్పి, అబ్బాయి నొప్పి. అబ్బాబా ఏమిటా దోకాకలో హద్దు పద్దు లేకుండా? ఇంకా అర్థమేమిటండి, ఒక పక్కన మా అల్లుడు గారు కడుపు నొప్పితో మెలకలు తిరిగిపోతుంటే మీరు ఎమ్మటే పరీక్ష చేయాలి. మీ తత్మా కేసును కొంచెం అద్దులో పెట్టి ముందు ఈ కేసును చూడాలి. ఇలా వచ్చి బల్ల మీద పడుకో బాబు. మీరందరూ నన్ను కలిసి బల్ల మీద పడుకోబెట్టండి. హద్దు పద్దు లేకుండా లేడి పిల్లలాగా గంతులేసావు. ఎంత అవస్థ వచ్చి తండ్రి నీకు. డాక్టర్ గారు మా అయ్యంకుడు గారు కబుర్ చేయమంటారా? ఏమిటండి ఆ కంగారు? ఓ హద్దు పద్దు లేకుండా మీ కంగారు కూడా ఓ హద్దు ఉండాలి. నన్ను పరీక్ష చేయనివ్వండి. నేను బతకను. అన్నిటికీ అద్దులు ఉన్నాయి కానీ నా కడుపు నొప్పి అద్దు లేదే. ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇతని కడుపులో ఏమిటేమిటో చాలా కనిపిస్తున్నాయి. అయ్య బాబా ఆపరేషన్ ఏం బతకను బాబాయ్, ఏం బతకను బాబాయ్. మరేం పర్వాలేదు బాబు, నీకేం పర్వాలేదు. భయానికి కూడా కొంచెం అద్దుండాలి బాబు గారు. నా భయానికి ఏంటంటే అల్లని కొంచెం అద్దు పెట్టు. ఏమిటి ఆపరేషన్ చేయమంటారా? 10,000 రూపాయలు అవుతాయి. 10,000? ఏం డాక్టర్ గారు, మీ ఫీజు కూడా మరీ హద్దు లేకుండా ఉంది. ఏం చేస్తాం, అదంతే. 10,000 రూపాయలు ఇచ్చి మనిషిని బతికించుకున్నారు సరే, లేదా భగవంతుడి మీద భారం వేసి తీసుకెళ్ళినా సరే. ఏమే భగవంతుని మీద భారం వేసి పోదామా ఇంటికి? మీ వేదంతం మంద, మరి అంత లోపితనం పనికిరాదు. అవతల అతగాడు కింద మీద పడుతూ కొట్టుకు మిలవిలలాడుతుంటే మీ మూలంగానే కాదు, మీ మూలంగానే. అబ్బాబ్బా ఏమిటి మీ పోట్లాట? ఇప్పుడేనా మీ పోట్లాట కూడా హద్దు ఉండాలి. సరే కానీ డాక్టర్, అంతా మీ దయ, ఆ భగవంతుడి దయ. సరే నాకు ఆపరేషన్ సిద్ధం చే. అయ్య బాబు ఎదురుగున్న రంప
ఏంటి నాతో వస్తాను నన్ను ఏంతో కోస్తే నీకేం మెదకుంటే బల్లమే పనుకోవయ్యా. అలాగే ఏమంటే పెద్దవాళ్ళు ఎవరో ఇలా రండి. ఏం డాక్టర్ గారు ఎలాగుంది? ఆపరేషన్ అయిపోయింది, అందుకాడు కులాసగా ఉన్నాడు మా అల్లుడు. ఏ వాళ్ళుడు? నా మహవాళ్ళుడు. అయ్యో నా తల్లి, ఓ నా కూతురు, చిన్నతనంలోనే నీకు ఇంత అవస్థ. చచ్చా ఊరుకోండి, మీ కంగారు కూడా హద్దు ఉండాలి. మీ అల్లుడు నిక్షేపంగా ఉన్నాడు, అతన్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, అతన్ని డిస్టర్బ్ చేయకండి. అలాగే బాబు, అసలు జబ్బేమిటి? ఇలా చూడండి పళ్ళల్లో గారెలు, బొబ్బట్లు, చెంచాలు, వేరుశనగపప్పు, ఇదిగో 5 రూపాయల నాణ్యం, 10 రూపాయల నాణ్యం, రూపాయి నాణ్యాలు. డాక్టర్ గారు, మరి నా పెన్ను ఒకటి పోయింది, ఉందేమో చూడండి. ఇదిగో ఉందయ్యా. నేను చెప్పలా నీ డాపరికి మండ. చిల్ల డబ్బులు తీసుకెళ్ళి ఏ మెంతుల డబ్బానా పప్పుల డబ్బాలో పెడతావుగా. శనగపప్పులతో కలిసి బొబ్బలతో కలిసి లోపలికి వెళ్ళుంటాయి. తిండి కూడా కొంచెం అదుండాలి. ఏం ప్రపంచం రా బాబు, అన్నిటికీ ఒకటే హద్దులు. తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకి హద్దులు, చేస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, ఖర్చుకి హద్దులు, పిసినారితనానికి హద్దులు, హద్దులు హద్దులు. తర్వాత Bye.
పరువాలుగా నన్ను ప్రేమించావా Love me again, love me again. Love me again. Love me again, baby. Love me again. Give them big. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆడవమ్మో ఎంత చూసే ఆడయప్పాయితే అంత అరుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే నీ వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు తను వేస్తావని ఆశ చారు పవిటని తడుగుగా చేశానోయ్ అది ఊపిరితో చలి కాసానోయ్ ఎంతకన్నా ఇవ్వగలగదైన ఇక్కడింటి తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే
రంగున్నాడు అల్లరి పేరున్నాడు నీ పిచ్చి అన్నాడు నేను ఒకడే ఉంటాడు ఆగాలు బజే బాజే ఆగాలు బజే ఆగాలు బజే బాజే ఆగాలు బజే ఓకే గివ్ కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచలకు రెక్కలు తొడిగిందెవరు నిద్రమర్చిన రెప్పల రెండుకు సిగ్గు వరవారం ఇచ్చిందెవ్వరు కనుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నిస్తం
నెక్స్ట్ ఏంటి చందు గ్రూప్ 6th and 7th బాయ్. BA పాస్ అయినా అరే MA పాస్ అయినా బీటెక్ పాస్ అయినా మరి ఎంటెక్ పాస్ అయినా కంగ్రాట్స్ అయ్యో సూపర్ అయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్నేంటి నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి కోదాడ తరువాత నిజమాడే వస్తుందంట ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం ఇంటర్వెల్ తరువాత క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం బల్బుని చేసే టైములు ఎడిసన్ గారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే పారి కూడా బల్బుని వదిలేసి అరే అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని ప్రశ్నలు తెచ్చేసి ఇట్లా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి అంటే నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి పడిపోయాక బ్రేకప్ పెళ్ళో ఖాయం ఈ పట్టా చేపట్టాక నెక్స్ట్ ఏంటో ఏమంటాం సిల్వర్ మెడల్ వచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం ఈ డిగ్రీ దొరికేసాక నెక్స్ట్ ఏంటని చెప్పడమే వెడితరం బ్రాండెడ్ బట్టల కోసం డబ్బులు ఇవ్వాలా ఏంటి మీరు బిర్యానీకై చిల్లర కావాలా ఏంటి ఇట్లా పనికొచ్చేటి ప్రశ్నలు అసలు అడగరు మీరేంటి పైగా నెక్స్ట్ ఏంటంటూ చెయ్యని తప్పుగా మాకి శిక్ష ఏంటి నెక్స్ట్ ఏంటి అంట ఈ గోల్ ఏంటి అంట